లాస్ట్ వీడియోలో మనం బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కొలెస్ట్రాల్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాము. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల బేబీకి ఇయర్, లంగ్ ఇన్ఫెక్షన్స్, డయేరియా లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. బేబీ వెయిట్ గెయిన్ బాగుంటుంది. అంటే బేబీకి సరిపడా న్యూట్రియన్స్ తగిన మోతాదులో తల్లి నుంచి బిడ్డకి చేరడం జరుగుతుంది. బయట ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే ప్రొటెక్టివ్ ఇమ్యునోగ్లోబులిన్స్ చాలా వరకు తల్లిపాల ద్వారా బిడ్డకు చేరుతుంది. రీసెంట్ రీసెర్చ్ ప్రకారము తల్లిపాలు తాగిన బిడ్డల్లో ఇంటెలిజెంట్ కోషెంట్ కూడా బాగా ఉంది అని రీసెంట్ పేపర్స్ చెప్తున్నాయి. తల్లిపాలు ఇవ్వడం వల్ల మదర్ లో రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. ఇంకా యూట్రైన్ ఇన్వల్యూషన్ అంటే గర్భాశయము ముడుచుకోవడానికి, ఇంకా లోపల ఉన్న చెడు ఆర్ బ్లడ్ క్లాట్స్ అన్ని బయటకు వెళ్ళిపోవడానికి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఉపయోగపడుతుంది. పోస్ట్ పార్టమ్ వెయిట్ రిటెన్షన్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ గెయిన్ నార్మల్ వెయిట్ రావడానికి బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ న్యాచురల్ కాంట్రసెప్షన్ లాగా కూడా ఉపయోగపడుతుంది. అంటే నియమబద్ధంగా బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ వెంటనే రాకుండా చూస్తుంది. సో WHO కాల్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు 6 months ఆఫ్ న్యూ బోర్న్ డెలివరీ. అంటే పుట్టిన 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఏ ఇతర నీరు కానీ, తేనె కానీ ఆర్ అదర్ బాటిల్ ఫీడ్ కానీ ఇవ్వకూడదు.